ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు 8వ అసైన్మెంట్‌లో భాగంగా మనం ఈ 8 రోజులు ఏం నేర్చుకున్నామో అది ఆ ప్రసంగాన్ని మన కుటుంబ సభ్యుల దగ్గర గాని, మన స్నేహితుల దగ్గర గాని చెప్పి వాళ్ళు అడిగినటువంటి డౌట్‌లని క్లారిఫై చేయాల్సిందిగా చెప్పేసి ఈ అసైన్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే నేను ఏం నేర్చుకున్నానంటే డే 1 నేను సెల్ఫ్ ఇంట్రడక్షను నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవడం చెప్పిన తర్వాత నేను సొసైటీకి ఎట్లాంటి ఇంకా నా పాత్ర ఏందో అనేది చెప్పడం జరిగింది. చెప్పడం అంటే నాకు నేనుగా మళ్ళీ నా మనసులో నుంచి వచ్చిన మాటలవి. తర్వాత డే 2లో నేను జూమ్ యాప్‌ని ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎట్లా మిగతా సభ్యులకి అంటే నా ఫ్రెండ్స్‌కి గాని, లేకపోతే వాళ్ళకి ఇన్వైట్ లింక్ ఎట్లా పంపించాలి అనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా డే 3 రోజున మనలో అంటే ఒకటి చెప్పుకోవచ్చు. స్పీకర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని జెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఏ, బి, సి, డి, ఈ. ఈ 5 గురించి నేను తెలుసుకున్నాను. అంటే ఆహ్, ఈ 5 అంటే ఏ ఫర్ అట్రాక్టివ్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కాంటెంట్, డి ఫర్ డైరెక్షన్, ఈ ఫర్ ఇవాల్యుయేషన్. అంటే ఈ స్పీకర్‌కి ముఖ్యంగా కావాల్సినయి ఇవే అనమాట. అందుకోసమే ఇవన్నీ వివరించడం జరిగింది. తర్వాత నాలుగో రోజున స్టేజ్ ఫియర్‌ని అంటే స్టేజ్ ఫియర్ ఎలా అధిగమించాలి అనే దాని కోసం నేను తెలుసుకోవడం జరిగింది. ఐదవ రోజు స్వాతంత్రమా ఆహ్, ఐదవ రోజు ఆహ్, కొన్ని స్ఫూర్తి పొందిన లీడర్ నుంచి మీరు ఆయన దగ్గర గ్రహించిన అంశాలు మీరు పాటిస్తున్నటువంటి విషయాల గురించి చెప్పమని చెప్పారు. ఆరవ రోజున డైలాగ్‌ని చెప్పమని చెప్పారు. ఏడవ రోజున స్వతంత్రమా, బానిసత్వమా అని జెప్పేసి చెప్పడం జరిగింది. స్వతంత్రమా, బానిసత్వమా అనే అసైన్‌మెంట్ ఏ ఏ విధంగా ఉంటుందంటే, మనకు అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. అంటే 1997 వరకి గూడా అందులో చెప్పినట్టుగా ఆ వీడియోలో చెప్పినట్టుగా మనకు స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు గడుస్తుంది అని జెప్పేసి అన్నారు. కానీ నిజానికి జూస్తే మనం స్వతంత్రం వచ్చినా గూడా 500 ఏళ్లుగా ఇంకా బానిసత్వంలోనే ఉన్నాము అని జెప్పేసి ఆ వీడియో జూసిన తర్వాత తెలియడం జరిగింది. అయితే ఫైనల్‌గా ఈరోజు ఒక కుటుంబ సభ్యుల దగ్గర గాని, ఫ్రెండ్ దగ్గర గాని చెప్పమని చెప్పడం జరిగింది గాబట్టి ఆహ్, నేను ఫ్రెండ్ దగ్గర చెప్పడం జరుగుతుంది. అయితే అతను ఏ క్వెషన్‌లు అడిగినా గూడా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానని జెప్పేసి చెప్తున్నాను. ఓకే. సీను. చెప్పండి. స్టేజ్ ఫియర్‌ని ఎలా అధిగమించను? స్టేజ్ ఫియర్ అంటే మీకు ముఖ్యంగా మీకు తెలిసిన సమాచారం అంతా గూడా మీ మనసులో దాగి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో దాగి ఉన్నప్పుడు గూడా 10 మంది ఏమనుకుంటారో అని జెప్పేసి మీరు దాంట్లో చెప్పలేకపోతుంటారు. ఆ 10 మంది కంటే ముందుగానే ఎవరో ఒకరు చేయెత్తేసి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ అరే! ఈ విషయం నాకు తెలిసే నేను ముందే చెప్తే బాగుంటుందే అని జెప్పేసి మీరనుకుంటారు. కానీ అది చెప్పలేకపోతారు. దానికి కారణం ఏందంటే స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ అనేది మామూలుగా ఎట్లా అధిగమించాలి అనుకుంటే, ముందు మనం ఏమనుకోవాలంటే, మనకంటే వాళ్ళు ఇంకా మనకంటే తక్కువనే సబ్జెక్టు తెలుసు అని జెప్పేసి ముందుగా అనుకోవాలి. అంటే మనల్ని మనం ఎక్కువగా నమ్మాలి. మనల్ని మనం ఎక్కువగా నమ్మినప్పుడు మనకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినప్పుడు మనం ఏదైనా ఖచ్చితంగా చేసేయగలం. కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే మనం ఏదైనా మన మనసులోని మాట బయటకొస్తుంది. కాన్ఫిడెంట్ లేనప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఎన్నో అంటే కొన్ని వందల మాటలు ఉన్న సక్సెస్‌ఫుల్ వైపు వెళ్ళే వందల మాటలు ఉన్నా, వందల విషయాలు దాగి ఉన్నా గూడా అది మనల్ని మనం నమ్ముకోకపోతే ఎప్పటికి తెలీదు. అంటే మెయిన్‌గా ఒకటే ఒకటి గ్రహించాలి. వాళ్ళకి మనకంటే తక్కువనే తెలిసుండొచ్చు. ఎందుకు? నాకే ఎక్కువ తెలిసుండొచ్చని మనల్ని మనం పుష్ చేసుకోవాలి. మనల్ని మన వెన్నుని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటే, మనకు ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ నుంచి అధిగమించొచ్చు. ఇంకా, ఇంకా ఏమైనా. అంటే నేను చెప్పాను గదా! ఇందాక ఏ, బి, సి, డి, ఈ అంటే మనం ఒక స్పీకర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని జెప్పేసి. దాని గురించి ఏమన్నా అడిగితే చెప్పండి. స్పీకర్‌కి ఉండే లక్షణాలు ఎలా ఉండాలి మెయిన్‌గా? అదే. ఈ ఏబీసీడీఈ అని చెప్పారు గదా! ఈ ఏబీసీడీఈ అంటే ఏ ఫర్ అట్రాక్టివ్. అంటే మనం స్టేజ్ మీదకి ఎప్పుడు వెళ్తున్నా గూడా మంచి సూట్ బూటు అట్రాక్షన్‌గా వెళ్ళాలి. అట్రాక్షన్‌గా ఒకటి ఎట్లా స్టార్ట్ చేయాలంటే మన ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు ఒక సామెతతోటో, ఒక పద్యంతోటో, ఒక మంచి కొటేషన్ తోటో స్టార్ట్ చేయడం
చేయాలి. అప్పుడు వినే వాళ్ళకి కూడా వినసొంపుగా ఉంటది. మన బీ-ఫర్ అనేది బాడీ లాంగ్వేజ్ అనమాట. మన బాడీ లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగా ఉండాలి. అంటే మనలోని హావభావాలు వాళ్ళకు కనిపించాలి. అప్పుడే వాళ్ళు ఆసక్తి చూపుతారు. అంటే కంటెంట్ కూడా వాళ్ళకు మనం ఏం చెప్తున్నాం అనేది క్లియర్‌గా అర్థం కావాలి. యెస్. ఆహ్, అది. చెప్పండి. ఓకే. ఆహ్, ఎక్కువగా అంటే ఈ కాలం ఉన్న జనరేషన్‌కి, యూత్‌కి హ్మ్. ఏ కంటెంట్ చెప్తే బాగా ఎక్కుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ కంటెంట్ చెప్తే వ్యక్తిత్వ వికాసం అనే చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే మనిషి సాధించాలి, సక్సెస్ వైపు అడుగులు వేయాలంటే ముందుగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆహ్, వ్యక్తి సక్సెస్‌ఫుల్ అవుతాడు. అవునవును. యాక్చువల్లీ మీరు చెప్పింది బావుంది సినిమా. అంటే చాలామంది ఆహ్, నేనేం చెప్తున్నా అంటే స్టేజ్ ఫియర్ గురించి. హ్మ్. చాలామందికి ఫస్ట్ లేసినోడికంటే నాలెడ్జ్ ఎక్కువ తెలిసుండొచ్చు. హ్మ్. లేయాలనుకున్న